బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విచారణ పంజగుట్ట పోలీసుల విచారణకు హాజరైంది విష్ణుప్రియ. అయితే న్యాయవాదితో కలిసి పిఎస్ కు వచ్చిన విష్ణుప్రియ స్టేట్మెంట్ ను రికార్డ్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విచారణ కొనసాగుతోంది. పంజాగుట్ట పోలీసుల విచారణకు నటి విష్ణుప్రియ హాజరైంది. న్యాయవాదితో కలిసి పిఎస్ కు వచ్చిన విష్ణుప్రియ, అలాగే విష్ణుప్రియ చెప్పిన వాటిని కూడా రికార్డ్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విచారణ కొనసాగుతుంది. పంజాగుట్ట పోలీసుల విచారణకు విష్ణుప్రియ హాజరైంది తన న్యాయవాదితో కలిసి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి సుచిత అందిస్తారు. సుచిత, చెప్పండి, విష్ణుప్రియ స్టేట్మెంట్ ని పోలీసులు కూడా రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? జరిగిన 4 గంటలైంది లోపలికి వెళ్ళాం. లోపల విచారణ జరిగిందని 4 గంటలైంది లోపలికి వెళ్ళారు. లోపల విచారణ జరిగిందని చెప్పుకొని ఆమెకు సంబంధించిన మొబైల్ అనేది సీజ్ చేశారు. అండ్ ఆల్సో ఆవిడ కావాలని ఇల్లీగల్ గా ఉన్న ఆమెకి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం ఇల్లీగల్ అని కూడా తెలియకుండా 1.5 year బ్యాక్ ప్రమోట్ చేశాను, ఇప్పుడు చేసింది కాదు అని అయితే ఆమె విచారణ భాగంగా చెప్పడం జరిగింది. అంతా రికార్డెడ్ స్టేట్మెంట్ కూడా తీయడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఆవిడ కిందకు వస్తారు. అండ్ ఆల్సో మీడియాతో అయితే ఆమె మాట్లాడడం అయితే తెలుస్తుంది. ఆవిడకి సంబంధించిన లాయర్ ఎవరైతే లక్ష్మణ్ ఉన్నారో, అడ్వకేట్ లక్ష్మణ్ ఉన్నారో, వాళ్ళైతే మాట్లాడి కేసుకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తారని తెలుస్తుంది. అండ్ ఆల్సో విష్ణుప్రియతో పాటు శేఖర్ భాష కూడా లోపలికి అనేది వెళ్ళడం జరిగింది. శేఖర్ భాష ఆల్రెడీ ఇంతకు ముందు విష్ణుప్రియ అండ్ టేస్టీ తేజాకి సంబంధించి వాళ్ళు కావాలని ప్రమోట్ చేయలేదు అని చెప్పి ఆల్రెడీ వచ్చి పోలీస్ స్టేషన్లో మాట్లాడడం జరిగింది. ఎప్పుడైతే నోటీస్ ఇచ్చారో మొన్ననే వచ్చి ఆయన వీళ్ళైతే కావాలని చేసింది కాదు, అన్నోన్గా తెలియకుండా చేసిన విషయమే అని చెప్పి అయితే అయినా కూడా నోటీస్ ఇచ్చారు అని చెప్పడం జరిగింది. ఎంత తెలియకుండా చేసినా కూడా జరగాల్సిన నష్టం అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల డబ్బులు చాలామంది నిరుద్యోగ యువతకు ఈజీ మనీ అనేది చూపించి డబ్బులు పోగొట్టుకొని కుటుంబాలు నాశనం చేసుకొని ప్రాణాలు తీసుకున్నారు చాలామంది. దానికి ఆల్రెడీ నష్టం జరిగిపోయింది కాబట్టి వాళ్ళు తెలియకుండా తెలిసి చేసిన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అయితే నేరమే, తప్పకుండా వాళ్ళకనే శిక్ష పడాల్సిందే అన్నట్టుగా పోలీసులు ఉన్నారు. నచ్చ వీళ్ళు తెలియకుండా చేసాం, కావాలని చేసిన విషయం కాదు అని అయితే వీళ్ళు చెప్తూ వస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఆవిడ విచారణ పూర్తయింది, మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. విచారణ పూర్తి చేసుకొని కిందకు వచ్చిన తర్వాత మీడియాతో ఆవిడ మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఆవిడ మాట్లాడకపోయినా ఆవిడకి సంబంధించిన అడ్వకేట్ లక్ష్మణ్ అయితే తప్పకుండా మాట్లాడి కేసుకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తారు అని అయితే తెలుస్తుంది మనకి. అయితే బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి మేము ఇప్పుడు రికార్డ్ చేయలేదు, 1.5 year క్రితమే చేశాము అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరి ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు? అంటే ఇప్పుడు చేసి కాదు అని చెప్పి అందరూ అదే మాట చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఎస్, అందరూ అదే చెప్తున్నారు. కాకపోతే అందులో చాలా మంది రీసెంట్గా అంటే ఇప్పుడు రికార్డ్ చేసిన వాళ్ళు, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే వాళ్ళైతే బెట్టింగ్ యాప్స్ మేము ఇప్పుడు ప్రమోట్ చేయలేదు, సంవత్సరం క్రితం అని చెప్తూ వస్తున్నారు. సారీ కూడా చెప్పారు చాలా మంది. రీతు చౌదరి కానీ సుప్రీత కానీ సారీ చెప్పి వీడియోని రిలీజ్ చేశారు. మేము బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు ప్రమోట్ చేయలేదు, ఎప్పుడో చేసాము, తెలియక చేసాము, మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకండి, బెట్టింగ్ యాప్స్ డబ్బులు పెట్టి డబ్బులు పోగొట్టుకోకండి అని చెప్పి వాళ్ళు వీడియోలు చేసి రిలీజ్ చేశారు సారీ చెప్తూ. కాకపోతే ఎంత సారీ చెప్పినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది కాబట్టి తప్పకుండా వాళ్ళ మీదనైతే కేసులు నమోదు చేసి వాళ్ళకి శిక్ష పడేలా చూడాలనేసి అయితే పోలీసులు ఉన్నారు. అయితే విష్ణుప్రియ సెల్ ఫోన్ కూడా సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు మీరు కూడా చెప్పారు 3 గంటల పాటు విచారణ చేసిన నేపథ్యంలో కీలకమైన ఆధారాలు ఏమైనా పోలీసులకు లభించి ఉండవచ్చా?
ఎస్, ఆవిడకి సంబంధించి సోషల్ మీడియా అకౌంట్, యూట్యూబ్ కానీ సోషల్ మీడియా కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా కానీ ఆవిడకి సంబంధించి సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతనే విచారణ పూర్తి చేశారు. ఆవిడ ఎలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు, ఏం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు, దేనికి సంబంధించి అవి దానివల్ల ఎంత జనాలు నష్టపోయారు, ఎవరు నష్టపోయారు దాని గురించి విచారణ ఇంకా జరపాల్సి ఉంది. కాకపోతే ప్రస్తుతం అయితే ఆమె ఫోన్ సీజ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో విచారణలో భాగంగా ఆమె చెప్పినంత ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసి ప్రస్తుతం అయితే ఆవిడ బయటకు వస్తారని మనం చెప్పుకోవచ్చు. అలాగే సినీ ప్రముఖుల మీద కూడా కేసు నమోదు చేశారు కదా మియాపూర్ పోలీస్ స్టేషన్ లో. సో మరి వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా, వాళ్ళని కూడా విచారణకు పిలిచే అవకాశం ఎంతవరకు ఉండవచ్చు? తప్పకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లనే కాదు, యూట్యూబర్లనే కాదు, చిన్న సైజ్ సెలబ్రిటీలనే కాదు, ఎవరైనా సరే రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, ప్రణీత, అనన్య నాగల్ల, విజయ్ దేవరకొండ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. దగ్గరగా 25 మందికి అయితే నోటీస్ ఇవ్వడం జరిగింది అని మనకు తెలుస్తుంది. సెలబ్రిటీ ఎవరైనా కానీ తప్పకుండా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళు ఎవరి మీద అసలు ఎవరిని వదలము, తప్పకుండా కేసులు నమోదు చేసి వాళ్ళ మీద కీలకమైన శిక్ష అయితే పడుతుందని చెప్పుకోవచ్చు. అయితే 3 days నుంచి ఇష్యూ అయితే నడుస్తూనే ఉంది కదా, దీనికి సంబంధించి అసలు ఇప్పటి వరకు సెలబ్రిటీస్ ఎవరైనా స్పందించారా మీ ఈ యాడ్స్ కి సంబంధించి, బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి? ఎస్, అంటే బయటకు స్పందించకపోయినా కానీ ట్విట్టర్లో మనం చూసుకుంటే సజ్జనార్ గారు, ఆర్టీసీ ఎండీ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఐపీఎస్ సజ్జనార్ గారు, ఆయన హ్యాష్ చేయనట్టు బెట్టింగ్ యాప్స్ అని క్రియేట్ చేసిన ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్కి చాలా మంది సెలబ్రిటీస్ కూడా రియాక్ట్ అయ్యి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయకండి అని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా అయితే చాలా మంది రియాక్ట్ అయ్యారు, కానీ బయటకైతే ఇంకెవరు రియాక్ట్ అయ్యి వీడియోస్ అయితే పెట్టడం జరగలేదు. ఇంకా అంటే చిన్న వాళ్ళనే అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళకే నోటీసులు ఇస్తున్నారు. దీంట్లో చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారు, వాళ్ళకి కూడా నోటీసులు ఇవ్వాలి, వాళ్ళని కూడా విచారణకు పిలవాలి అని చెప్పి ప్రజల నుంచి కూడా విపరీతంగా స్పందన వస్తుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళకి నోటీసులు ఇచ్చారని చెప్పి అనుకోవాలా? ఎస్, అలా అని కాదు, ప్రజల నుంచి స్పందన రావడం అనే కాదు, అసలు ఎవరైనా సరే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన పెద్ద సెలబ్రిటీ చిన్న సెలబ్రిటీ అన్నది మ్యాటర్ కాదు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు చిన్న యూట్యూబర్స్ కూడా జస్ట్ చిన్న యూట్యూబర్స్, ఇప్పుడు యూట్యూబ్లో ఇంకా చాలా మంది ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ కాకుండా చిన్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు. అసలు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళకి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన అమౌంట్ మాత్రమే వస్తుందా, లేకపోతే వాళ్ళు ఎవరైతే కోల్పోతున్నారో అమౌంట్ యాప్కి సంబంధించిన వాళ్ళకి కమిషన్ ఏమైనా వస్తుందా అన్న యాంగిల్ అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు, చిన్న వాళ్ళనే కాదు, ఇన్ఫ్లుయెన్సర్స్ అనే కాదు, యూట్యూబ్ సెలబ్రిటీస్ అనే కాదు, సినిమా వాళ్ళనే కాదు, ఎవరైనా సరే హాలీవుడ్ అనే కాదు, అట్లీస్ట్ బాలీవుడ్లో కూడా తొందరలో ఎవరైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారో వాళ్ళ మీద కూడా సంబంధించిన పోలీస్ శాఖ వాళ్ళు తప్పకుండా కేసు నమోదు చేసి వాళ్ళకి నోటీస్ ఇచ్చి విచారణ జరుపుతారని మనకు తెలుస్తుంది. అయితే శ్యామలతో పాటు కొంతమంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వస్తారు ఈ రోజు పిఎస్కి అని చెప్పి కూడా అన్నారు, పంజాగుట్ట పిఎస్కి. సో మరి మిగిలిన వాళ్ళు ఎవరు రాలేదు, కేవలం విష్ణుప్రియ అలాగే శేఖర్ భాష వచ్చినట్లు తెలుస్తోంది. మిగిలిన వాళ్ళకి మళ్ళీ నోటీసులు ఇచ్చే అవకాశం ఏమైనా ఉండొచ్చా? ఎస్, యాక్చువల్లీ విష్ణుప్రియ అయితే ఈరోజు వచ్చారు విచారణకి. కాకపోతే శ్యామల, రీతు చౌదరి ఇలా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చి ఈరోజు రమ్మని చెప్పారంట. కాకపోతే వాళ్ళందరూ ఫోన్స్ అనేది స్విచ్ ఆఫ్ చేసుకుని అవుట్ ఆఫ్ స్టేషన్ అని చెప్తున్నారంట. వాళ్ళు విచారణకి వచ్చేలా చేయడమే పోలీసుల పని ఇప్పుడు ప్రస్తుతానికి. ఒకవేళ వాళ్ళు విచారణకు రాకపోతే వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అని అయితే తెలుస్తుంది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి. తప్పకుండా విచారణకు హాజరై జరిగిన విషయం అనేది బయట చెప్పి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సిందే. ఒకవేళ అది జరగకపోతే తప్పకుండా వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. రైట్. అలాగే విష్ణుప్రియ వాళ్ళ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో లాయర్ లక్ష్మణ్ అని చెప్పారు కదా, సో ఆయన ఏమైనా వచ్చారా కిందకి, మీడియాకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉండొచ్చా? లేదు. ఎస్, అయితే ఇప్పటివరకు అయితే ఇంకా రాలేదు. యాక్చువల్లీ వస్తున్నారని ఇన్ఫర్మేషన్ అయితే మనకు వచ్చింది కిందకి. ఇప్పుడు విష్ణుప్రియ అండ్ ఆవిడకి అడ్వకేట్ లాయర్ లక్ష్మణ్ ఇద్దరు వచ్చి అండ్ విష్ణుప్రియ మాట్లాడిన అడ్వకేట్ లక్ష్మణ్ తప్పకుండా మాట్లాడతారు, మీడియాకి అసలు జరిగింది ఏంటి అని తప్పకుండా మీడియాకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారని తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే వాళ్ళు తప్పు చేసినా చేయకపోయినా తప్పుగా చేసినట్టుగానే కనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా వాళ్ళైతే విష్ణుప్రియ మాట్లాడదని తెలుస్తుంది మీడియాతో. కాకపోతే లక్ష్మణ్ మాట్లాడి అడ్వకేట్ లక్ష్మణ్ ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడి మీడియాకి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారంట. అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసుల వెర్షన్ ఎలా ఉంది? ఎస్, పోలీసుల వర్షన్ అయితే
అసలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడమే ఒక ఇల్లీగల్ థింగ్. దాన్ని ప్రమోట్ చేసింది కాక వాళ్ళు ఇంక ఇప్పుడు చేయలేము, సంవత్సరం కింద చేసాం అని చెప్తూ వస్తున్నారు. కాకపోతే పోలీసులు అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడమే నేరం కాబట్టి ఎవరైనా సరే ఎప్పుడైనా సరే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు చాలా మంది, చిన్న సైజ్ సెలబ్రిటీ అనే కాదు, పెద్దవాళ్ళనే కాదు, టాలీవుడ్ సెలబ్రిటీస్ అనే కాదు, ఎవరైనా సరే తప్పకుండా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కరి మీద కేసులు నమోదు చేస్తాము, విచారణకు పిలుస్తాము. అండ్ ఆల్సో వాళ్ళని తప్పకుండా అరెస్ట్ చేస్తాము, ఎవరిని వదలము. అసలు టాలీవుడ్ అనే కాదు, ఇప్పుడు మన తెలుగు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మాత్రమే ప్రస్తుతం నడుస్తుంది. ఎందుకంటే టాలీవుడ్లో సెలబ్రిటీస్ బయటకు వచ్చారు కాబట్టి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ గురించి. అండ్ నెక్స్ట్ ఆల్సో బాలీవుడ్ కానీ ఇంకా నెక్స్ట్ వేరే స్టేట్కి సంబంధించిన ప్రతి ఒక్కరు సెలబ్రిటీ ఎవరైనా కానీ, సెలబ్రిటీ అండ్ కామన్ మ్యాన్ అయినా సరే ఎవరైనా సరే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళు ఎవరిని ఖచ్చితంగా వదలము. ఎందుకంటే దానివల్ల చాలా నష్టం అనేది జరుగుతుంది కాబట్టి ఎవరిని వదలము. తప్పకుండా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కరి మీద కేసులు నమోదు చేస్తాము, విచారణ చేసి ఎంత శిక్ష అయితే పడాలో దానికి తగిన శిక్ష అయితే వేస్తామని పోలీసులు చెప్తున్నారు. అలాగే బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఎప్పటి నుంచో ప్రమోషన్స్ వస్తున్నప్పటికీ ఇంత సడన్ గా పోలీసులు రియాక్ట్ అవడానికి కారణం ఏంటి? ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? దానికి సంబంధించి విచారణ కొనసాగించడానికి పోలీసులు ఇప్పుడు సడన్ గా రంగంలోకి దిగారని చెప్పి అనుకోవాలా? ఎస్, నిన్న వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ గారు చెప్పిన దాని ప్రకారం అయితే ఒక సిటిజన్ ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఆధారంగా అసలు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ఎవరు చేస్తున్నారు అని చెప్పి అసలు మొదలైందని చెప్తున్నారు. అది కాక ఒక యూట్యూబర్ అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల, నా అన్వేషణ యూట్యూబర్ అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల 500 కోట్ల వరకు వస్తాయి అని చెప్పి ఒక వీడియో చేశారు. దాన్ని బట్టి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది శ్యామల మీద. అలా అటు ఒక సిటిజన్ కంప్లైంట్ ఆధారంగా ఇటు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గారు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగానైతే ఇది మొదలైంది అసలు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ గురించి అయితే. కాకపోతే తర్వాత ప్రతి ఒక్కరు ఎవరైతే చేస్తున్నారో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ప్రతి ఒక్కరు బయటకు లాగుతున్నారు, ప్రతి ఒక్కరి మీద కేసులు నమోదు చేస్తున్నారు. అలాగే కొన్ని మనం ప్రమోషన్స్ కూడా చూసాము, డబ్బులన్నీ ముందు పెట్టేసుకుని మీరు బెట్టింగ్ పెడితే ఇన్ని డబ్బులు వస్తాయి అని చెప్పి కూడా వాళ్ళు ప్రమోట్ చేసినట్లున్నారు. సో ఆ ఇంపాక్ట్ అనేది ప్రజల మీద చాలా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇంత సివియర్ రియాక్షన్ వచ్చిందని చెప్పి అనుకోవాలా? ఎస్, అలా డబ్బులు అసలు యాక్చువల్లీ డబ్బులు అనేవి యాడ్స్లో కానీ మూవీస్లో కానీ చూపించకూడదు, ఫేక్ మనీ అవి చూపించాలి. మరి వాళ్ళు ఫేక్ మనీ చూపించారు, రియల్ మనీ చూపించారు అన్న విషయం అయితే ఇంకా తెలియట్లేదు. అండ్ ఆల్సో డబ్బులు చూపించడమే కాదు, ఇంకొక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా వాళ్ళు ఒక ఐఫోన్ చూపించి ఐఫోన్ నేను కొనుక్కున్నాను, ఈ ఐఫోన్ నేను ఇలా బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టి సంపాదించి నేను కొనుక్కున్నాను అంటే వాళ్ళంతలా వాళ్ళు కూడా పెట్టాను అని చెప్పి వాళ్ళు కూడా పెట్టి గెలుచుకున్నాము అని చూపించి మరి ప్రజలను మోసం చేస్తున్నారు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ పెట్టడం అంటే కొన్ని చోట్ల వస్తాయి, కొన్ని చోట్ల పోతాయి. కాకపోతే ఎక్కువ శాతం జనాలు ఇక్కడ డబ్బులని పోగొట్టుకొని కుటుంబాలు నాశనం చేసుకొని ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. దానివల్ల ఎంతో నష్టం జరుగుతుంది. ఈ నష్టం జరగడం వల్ల అయితే మొత్తానికి ఒక సిటిజన్స్ కంప్లైంట్ అండ్ ఆల్సో సజ్జనార్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా మరియు ఈ నష్టం అంతా దృష్టిలో పెట్టుకొని పోలీసులు అయితే ఇంతమంది మీద దగ్గర ఇన్ఫ్లుయెన్సర్స్ మీద 11 మంది మీద అండ్ ఆల్సో టాలీవుడ్ సెలబ్రిటీల మీద దగ్గర 25 మంది మీద అయితే కేసులన్నీ నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈడీ కూడా ఈ కేసులకు సంబంధించి ఎంటర్ అయింది, మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పి వాళ్ళు అంచనా వేసిన ఎంత మేరకు జరిగి ఉండొచ్చు అని చెప్పి ఈడీ అంచనా వేస్తోంది. ఎస్, మనీ లాండరింగ్ అనేది జరిగింది. మనీ లాండరింగ్ 500 కోట్లు అంటే చిన్న మాట కాదు, 500 కోట్లు అంటే చిన్న డబ్బులు కాదు. 500 కోట్ల మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పి ఈడీ కూడా ఇంట్లో ఎంటర్ అయ్యి తప్పకుండా అసలు ఈ బెట్టింగ్ ప్రమోట్ చేసే వాళ్ళందరూ ఒకటే బ్యాచ్, వీళ్ళందరూ కావాలని చేస్తున్నారు, ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక ముఠాగా ఫామ్ అయ్యి చేస్తున్నారు అని అయితే చెప్తున్నారు. దీని గురించి ఈడీ కూడా ఎంటర్ అయ్యి అసలు ఎంత నష్టం జరిగింది, ఏం జరిగింది, కావాలని చేశారా, మనీ లాండరింగ్ ఎంత జరిగింది, ఎంత పోగొట్టుకున్నారు జనాలు, వీళ్ళకి ఎంత లాభం వచ్చింది, అసలు వీళ్ళు ప్రమోషన్ చేసిన ప్రమోషన్ అమౌంట్ కాకుండా వీళ్ళ కమిషన్ కూడా తీసుకుంటున్నారా బెట్టింగ్ యాప్స్ వాళ్ళ దగ్గర నుంచి, అలా కూడా తీసుకుంటున్నారా అన్న యాంగిల్ అయితే విచారణ జరుగుతుంది. ఈడీ కూడా తప్పకుండా ఇంట్లో ఎంటర్ అయింది. మనీ లాండరింగ్ జరిగిన విషయంలో కూడా ఈడీ ఎంటర్ అయ్యి ఏదైతే జరిగిందో దానికి సంబంధించి మొత్తం విచారణ జరిపి ఎంత జరిగిందన్న గురించి పూర్తిగా విచారణ చేసి లాస్ట్కి అయితే ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ మీద దర్యాప్తు చేస్తూ వస్తున్నారు ఈడీ కూడా. రైట్, థ్యాంక్ యూ సుచిత. పంజాగుట్ట పిఎస్ లో యాంకర్ విష్ణుప్రియ విచారణ ముగిసింది. విష్ణుప్రియ మొబైల్ ను సీజ్ చేశారు పోలీసులు. ఎప్పుడు విచారణకు పిలిచినా రావాలని ఆదేశించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారంలో పంజాగుట్ట పిఎస్ లో విష్ణుప్రియ విచారణకు హాజరయ్యారు. దాదాపు 3 గంటల పాటు విచారించిన అనంతరం పోలీసులు విష్ణుప్రియ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు.